నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను. ఓకే అండి, చలో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. ఈరోజు నేను చేయబోయే వంట వచ్చేసి బేబీకార్న్తో ఒక స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను అండి. ఫస్ట్ బేబీకార్న్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ, కొంచెం మైదా పిండి ఆర్ మీ ఇష్టం బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నిటిని పక్కన పెట్టేసి ఫస్ట్ ఏం చేయాలంటే బేబీకార్న్ని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బేబీకార్న్ని పక్కన పెట్టేసుకున్నాక ఇలా చీలికల్లాగా పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కరివేపాకు కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఒక గిన్నెలో కొన్ని వాటర్, 2 చెంబుల నీళ్ళు మీ ఇష్టం, జస్ట్ బేబీకార్న్ ఇట్లా మునిగే వరకు వేసేసుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం బాగా బాయిల్ చేసుకోవాలి. అప్పుడే ఆ బేబీకార్న్ అనేది మంచిగా టేస్టీగా రెడీ అవుతుంది. మనం ఎక్కువ ఆయిల్ వాడడం కాబట్టి తక్కువ ఆయిల్తో ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో నేను చూపిస్తాను. వీడియోని తప్పకుండా చివరి దాకా చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పేయండి. తర్వాత ఒక బౌల్లో కొంచెం మైదా పిండి, కొంచెం బియ్య పిండి, ఉప్పు, కారం, పసుపు, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసేసుకోవాలో నేను చూపిస్తున్నాను. తప్పకుండా వీడియోని చివరి దాకా చూసేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. ఇవన్నిటిని మంచిగా మనం ఆ బౌల్లో కలిపేసుకోవాలి. కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేశానండి. అది ఎక్స్ట్రాగా మీ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే పర్లేదు, యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. తర్వాత చూడండి, ఇలా బాయిల్ కావాలి బేబీకార్న్ అనేది. బాగా బాయిల్ అయితే చాలా మెత్తగా అయిపోతుంది. అసలు మొత్తం బాయిలింగ్కి పెట్టకపోతే మనం ఆయిల్లో ఎక్కువ ఫ్రై చేయం కాబట్టి అంత టేస్టీగా ఉండదు. కాబట్టి ఇలా జస్ట్ మనం ఒక చాక్తో కానీ ఒక నైఫ్తో కానీ ఇలా కట్ కావాలి. తర్వాత హాట్ వాటర్ ఫాస్ట్గా తీసేసి ఒక హోల్స్ ఉన్న గిన్నెలో డ్రైన్ చేసేసుకుంటే వాటర్ అన్నీ డ్రైన్ అయిపోతాయి. కాసేపు గోరువెచ్చగా ఉన్నప్పుడు లేదా చల్లారినాకైనా పర్లేదు. ఆ పిండిని మనం ఒక ప్లేట్లో వేసేసుకొని మనం బాయిల్ చేసుకున్న బేబీకార్న్ని ఆ ప్లేట్లో వేసేసుకోవాలి. దాని తర్వాత బాగా కలుపుకోవాలి, అన్నిటికీ బాగా పట్టించాలి. ఇది మెయిన్ అండి ఈ రెసిపీలో. దాని తర్వాత ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని బాగా ఫ్రై చేయడం కూడా ఒక మెయిన్ పార్ట్ ఏనండి. చూడండి, ఇంత ఆయిల్ సరిపోదని ఇంకా కొంచెం యాడ్ చేశాను. కనీసం ఒక 4 టేబుల్ స్పూన్లైనా యాడ్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి బాగా ఫ్రై కావాలి కదండి. మనం డీప్ ఫ్రై చేయట్లేము, ఫ్రై చేస్తున్నాము కాబట్టి కంపల్సరీగా కొంచెం ఆయిల్ అనేది ప్రతి బేబీకార్న్ మంచిగా ఫ్రై అయ్యేటట్టు మనం ఓపికగా సన్నగా మంట పైన చాలాసేపు ఒక 10 మినిట్స్ దాకా పెట్టాలి. ఇప్పుడు ఆయిల్లో కొంచెం జీలకర్ర, కొంచెం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకొని మీకు నచ్చితే కొంచెం ఇక్కడ కూడా మనం కారం, ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రాగా కావాలంటే. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ పెట్టుకున్న బేబీకార్న్ని ఇందులో యాడ్ చేసి 10 to 15 మినిట్స్ సన్న మంట మీద చాలాసేపు ఫ్రై చేయాలి. దాని తర్వాత మనం ఫ్రై చేస్తూ ఉంటే కొంచెం టేస్ట్ అనేది మనకి తెలిసిపోతూ ఉంటుంది. మధ్యలో లైట్గా నేను షుగర్ యాడ్ చేశానండి. షుగర్ కూడా ఒక మెయిన్ పార్ట్. తర్వాత కొంచెం నిమ్మరసం. బేబీకార్న్ అనేది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మధ్యలో ఇవన్నీ అప్పుడప్పుడు యాడ్ చేస్తూ ఉండాలి. షుగర్ అండ్ నిమ్మరసం కూడా ప్లేస్ ఏ మేజర్ రోల్ అండి. నిమ్మరసంతో చాలా టేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి. కింద నుండి జాగ్రత్తగా మంచిగా కలుపుతూ ఉంటే బేబీకార్న్ అనేది ఫ్రై అయినప్పుడు కొంచెం దగ్గరకు అయిపోతూ ఉంటుంది. లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఈజీగా టేస్టీగా ఇలా బేబీకార్న్ని మనం రెడీ చేసుకొని తింటే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.